Hey guys, good morning. Welcome to my new vlog. ఇవాళ డే టూ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. సో ఇవాళ వెళ్తున్నాం మళ్ళీ ఒక రోజు తిరగడానికి, వెయిట్ లాస్ చేయడానికి. సో అదేండి, ఇవాళ నేను ఎక్కువ చూపించను, అన్నీ నేను చూపించాను కదా. సో డైరెక్ట్ మందిరం దగ్గరికి వెళ్ళొద్దాం. సో అదే మందిరం దగ్గరికి వెళ్ళొద్దాం. బాయ్ 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 గైస్. ఫైనల్లీ ఇచ్చాను మందిరం దగ్గరికి. సో 1 hour పట్టింది రావడానికి, ఎగ్జాక్ట్ 1 hour. సో ఓకే, కంప్లీట్ చేసాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. 10 నిమిషాలు కూర్చున్న తర్వాత వెళ్తాను ఇంటికి. సో డైరెక్ట్ ఇంటి దగ్గర కలుద్దాం. బాయ్. సో గైస్, ఫైనల్ ఇంటి దాకా వచ్చాను. అదిగో ఇంటి దాకా వచ్చాను. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి టిఫిన్ టైం అప్పుడు కలుద్దాం. బాయ్ బాయ్. హే గైస్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ కాదు, టైం ఉంది, 12 అయిపోయింది. వాకింగ్ చేసి వచ్చాక డీప్ స్లీప్ అయిపోయింది, చాలా డీప్. సో ఇప్పుడు లెగిసాను, స్నానం చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు తింటాను బ్రెడ్ ఆమ్లెట్. ఇదిగో. సో అదేనే, సో చేసినప్పుడు కలుద్దాం. బై 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 బై. సో గైస్, స్టార్ట్ అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్ మేకింగ్. ఇదిగో. ఇది మీరు చేయడానికి ఏంటి చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏంటని చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. నీకే అడుగుతున్నాను. ఇంకెవరు అన్నారు? మేమేంటి అనుకోవడం లేదు, మా చేత జబర్దస్త్ చేయిస్తున్నారు. మాకు ఇష్టం లేకపోయినా ఇది చేయించి ఎక్కడెక్కడ చూసి మా చేత చేయిస్తున్నారు. మరి ఎక్కడెక్కడ చూయిస్తే చెప్తాం కానీ డైరెక్ట్ వస్తుంది ఏంటి? అరే ఎక్కడెక్కడ చూయిస్తే మేము చెప్తాం కానీ డైరెక్ట్ ఏంటి చెప్పేస్తాం. ఇష్టం లేదు నాకు చేయడం, కానీ ఏం చేద్దాం, పిల్లలు మాటలు మరి జూకే కానీ. అరే వారానికి 2 సార్లు దానికి కూడా ఇచ్చేస్తున్నా. సో ఈ పని మీరు జబర్దస్తి చేస్తున్నారా, సరదా మీద చేస్తున్నారు? అందరూ సరదా మీద చేస్తారు. ఎవరికి తినడానికి ఇష్టం ఉంటుంది వాళ్ళు సరదాగా చేస్తారు. ఇష్టం లేకపోతే జబర్దస్త్. అయితే నువ్వు ఇప్పుడు ఏంటి ఇంకో పులిపి అయినా తక్కువ. సో పేనం వేడెక్కింది, అదిగో నూనె పడిపోయి ఇలా పోతే కొంచెం నీళ్ళలాగా ఉంటుంది, ఉల్లిపాయ వేస్తే ముద్దలాగా ఉంటుంది, బ్రెడ్ అంటుంది. ఏదో ఒకటి చెయ్యి నీకు తెలిసినట్టు. తింటే చాలంటావా? అంతే, నాకు నచ్చితే చాలు. ఇది వెంటనే ఇది అయిపోతుంది, మంచిగా ఇస్తున్నాను.
బ్రెడ్ మరి ఇలా ఇలా చేయాలి కదా. ఎంతసేపు ఇలా ముంచుతో ఇలా తిప్పేస్తాం అంతే, దాంట్లో కాల్చి అక్కర్లే. దాని మీద ముంచు, ఇప్పుడు తిప్పు దానికి. దానికి అయిపోయి ఇంకొకటి ముంచు, తిప్పు. అయిపోయి ఇప్పుడు కొంచెంసేపు ఉంచు. క్యా కర్ దియా, గిన్నెలు అన్నాయి నొత్తడి. ఓహో, నీళ్ళు అస్సలు అంటలేదు ఆ గిన్నెలకి. సో బ్రెడ్ ఆమ్లెట్ మేకింగ్ కంటిన్యూ అవుతుంది. సలాడ్ చేసుకుంటున్నా. మధ్యాహ్నం భోజనం ఏంటి, అది మధ్యాహ్నం చూపిస్తాను. ఇప్పుడు ఓన్లీ టిఫిన్ కాదు, లంచ్గా మధ్యన తిప్పి మాస్టర్ షెఫ్ మాస్టర్ షెఫ్. ఇప్పుడు అలా కొంచెం దేని మీద ఎందుకు, బటర్ వేయాలి కదా. బటర్ ఎందుకు నచ్చదు, నెయ్యి నచ్చదు కానీ చెప్తున్నావు నాకు. సో తిన్నప్పుడు కలుద్దాం. నేను వెళ్తున్నాను కదా, వెనక్కి ఇద్దరు అంటారు కూర్చోనప్పుడు. అరే బండ్లు తక్కువ, నువ్వు ఇంకొక బండి సెట్ చెయ్యి. నువ్వు నాతో వెళ్ళు. ఎవరికి చెప్పాలి? నువ్వా సాస్ తింటావా? నాకు రాదనుకున్నా ఏంటి హీరో ఇక్కడ. అండు అలా కాదు తిప్పు దానికి మడత పెట్టు, కాల్చా. ఇప్పుడు పెట్టు, కాల్చావా? అలాగే. సో ఓకే గైస్, తర్వాత కలుద్దాం తినేసాక. ఫైనల్ లుక్ చూసేద్దాం. ఇది ఫైనల్ లుక్, ఇదిగో. సో ఇదేని ఇవాళకి ఇప్పటికి. సో తినేసాక మధ్యాహ్నం కలుద్దాం. బాయ్ అమ్మా. సో గైస్, నెక్స్ట్ది ఎంత బాగైంది చూడండి. లానేటి మాడు లేదు, సరిగ్గా అయింది. సో అమ్మాయి నేర్చేసుకున్నావు కదా. అరే సో అదేనే, తర్వాత కలుద్దాం. బాయ్. సో మధ్యాహ్నం అయిపోయి ఫ్రీ అయిపోయింది. ఇదిగా అమ్మ తింటుంది, నాది వచ్చింది ఇప్పుడు. పువ్వు ఎప్పుడు రొట్టి ఉల్లిపాయ పప్పు తినేసి దానికి సలాడ్ టీవీ చూసుకొని తినేసి చల్లిపెడతాం. సో తర్వాత కలుద్దాం. బాయ్. తిరగడానికి వచ్చాం. ఇదిగో ఐఫోన్ బాయ్ తల్లి ఉన్నాడు లేదా, వచ్చాడు ఐఫోన్ బాయ్ వచ్చాడు. ఐఫోన్ బాయ్. ఎవరు కష్టపడవరే నిన్న. రూపీ బాస్ వైట్ ఎవరు?
వాళ్ళ తమ్ముడు అన్నయ్య తమ్ముడు మా క్లాస్ కదైతే అయితే దారిలో కలుద్దాం. మనసు కూడా డిఫరెంట్. రివీల్ అయిపోయిందా ప్లాన్ మొత్తం రివీల్ అయిపోయి ఎర్రెళ్ళం అవదు అరే బొక్కుంది చర్ను బొక్కుందిరా మధ్యలో అర్రే ఎర్ర బొక్కు సైడ్ దిగంటదా ఉండు బండి పెట్టి ఎక్కడైనా గైస్ ఇదేమో రైల్వే క్వార్టర్. దీంట్లో ఏదో ఉంది కొత్తది చూస్తున్నాం ఫస్ట్ టైం. రామ్ చరణ్ అరే రియల్ గ్రాసేనా ఫేకా మొత్తం? రియల్ చర్ని తిప్పదమ్మా. ఓ ఎక్స్పెరిమెంట్ వెళ్తుందిరా రే నీలా అక్కడి నుంచి రా. ఇది తిప్పి ఒకసారి చూడరా ఎవడు చూస్తున్నాడు ఎవడు ఇక్కడ అన్నాడా చూడు అక్కడ చూసావు అన్ని చూసావరా. అన్ని నేను ఒక్క దగ్గర చూసాను రైలు అన్నిటి దగ్గర చూస్తా దాన్ని చూడలే. ఆడి దగ్గర వచ్చింది అది ఎలా చూద్దాం. కొంచెం చెన్నై ఎక్స్ప్లోర్ అయింది. ఇది ఎలక్ట్రిక్ స్కూటీ కూడా కాదు, బ్యాక్ గేర్ వేసుకుని వెళ్ళిపోయి. ఐఫోన్ బాయ్. గేట్ మూసాడే తాడు మాకు చూసుకోండి. పక్కనే వెళ్ళిపోతున్నాం. ఎక్కడ పెట్టు మీద ఉండాలి. ఇది లోపల ఉన్నారు రావులో అంటారు. పనులు చేయాలి మరి రాత్రి మాత్రం. గెస్ట్ హౌస్ ఇది. అరే ఇటు కాదు అడ్డు లేదు బంద్ ఉంది అసలు. కదా ఒకసారి రైట్ అరే అది గేడ తీరా షార్ట్ కట్ లాంగ్ కట్లే. వస్తే అంటాం ఎక్స్ప్లోర్ కోసం వెళ్ళామని. అరే కెమెరాలు ఇస్తాం. కెమెరా భవిష్యత్ ఇంటికి ఫస్ట్ ఆడతారు బండి ఆడితే మీద ఇది అంటే సపోర్ట్ లేదు. కదరా తిప్పిస్తాం అప్పుడు ఆంటీలు ఫుల్ ఆంటీలు ఇది కార్ దగ్గర. నువ్వు వీటి బ్లాగ్ చేస్తున్నావు మర్చిపో బేట బ్లాగ్ చేస్తున్నావు అవుతుంది. రేపు పెద్దది అయిపోతుంది. రాయగడ బ్రిడ్జ్కి వచ్చాం. వర్కింగ్ జరుగుతుంది. ఇటు కనిపించుకుంటుంటుంది. జస్ట్ వెయిట్. ఇదిగో బ్రిడ్జ్. రాత్రి అప్పుడు వచ్చాం మేము. ఎక్కువ ఇటు కనిపించదు, లైట్లు లేవు, మెషిన్లు గట్టిగా ఉన్నాయి ఇక్కడ. ఇదిగో
వెళ్తున్నాం అలాగా పైన ఎంత దగ్గర జరిగిందని చూడడానికి వెళ్తున్నాం. సరే మధ్యలో ఇరిగిపోవాలంట. అరే లైట్ అయ్యరా చూపేద్దాం గైస్. పనులు బాగా అవుతుంది కానీ లేట్ అవుతుంది. ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తాను. క్లాస్ లో అన్నమాట. అదే కదా ఇదిగో బాక్స్ మొత్తం. అరే మధ్యలో ఏంటి ఇవి? ఇది చూడు, ఇప్పుడు పెద్ద పెద్ద లారీలు వెళ్తూ ఊపుతాయి కదా, ఇది మధ్యలో. దీనికోసం నేను చెప్తాను చూడు. ఇది కొత్త స్పీడర్ అది కాదు కూర్చోడానికి. చెప్పురా, వినరా, చెప్పు. చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఉందా, ఈ ఎందులో గ్యాప్ ఎందుకు ఉంటుంది తెలుసా? ఎందుకు? ఇది సమ్మర్ లో ఇది ఎక్స్టెండ్ అవుతుంది, వింటర్ లో దగ్గరికి అవుతుంది. ఎందుకు తెలుసా? ఎందుకు నువ్వు చూపిస్తా. ఓన్లీ వాయిస్ పనులు చెప్పు. చూడు, ఎందుకు తెలుసా? సమ్మర్ లో వెదర్ కండిషన్ వేరేగా ఉంటది. అవును, సమ్మర్ లో ఒక్క ఉంటుంది, వింటర్ లో సెలవుతుంది. అందుకే దీనికోసం పెట్టారు. కాదురా, లోపల ఎయిర్ పాస్ అవ్వదు కాబట్టి అది కొలాప్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎందుకు? కొలాప్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అయితే దీనివల్ల లోపల ఒక సిస్టమ్ ఉంటుంది, దానివల్ల అది దగ్గరికి అవుతుంది. లేదు, ఇది పెట్టడానికి రీజన్ బ్రిడ్జ్ కొలాప్స్ అవ్వకుండా బతికిస్తుంది డిఫరెంట్ వెదర్ కండిషన్స్ లో. అర్థమైందా? ఎంతో కొంత అంత నీట్ కావని చెప్తాడు నీకు. సైన్స్ టీచర్ కూడా చెప్పడు. ఫిజిక్స్ టీచర్ అయితే నువ్వు. నీకు అర్థం అవ్వట్లేదు. క్వశ్చన్ ఛాన్స్ చెప్పురా. చెప్పురా. బ్రిడ్జ్ ఎందుకు ఉంది? బ్రిడ్జ్ ఎందుకున్నా? ట్రావెలింగ్, ఫర్ ఈజీ ట్రావెలింగ్. ట్రాఫిక్ జామ్. రైల్వే ట్రాక్ కింద తిరిగి అక్కడ ఉంది ట్రాక్. అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్ అయితే చూడు, అభిదేక్ అండర్ గ్రౌండ్ కింద వెళ్తే సడన్ గా కనిపించకపోతే అయిపోతుంది. ఇంకా అండర్ గ్రౌండ్ చేయడానికి చాలా ప్లేస్. ఐఫోన్ ఫ్లాగ్స్ ఇరవై 10 మార్కెట్ చూపిద్దాం మీద నుంచి. చూడండి, డ్రోన్ షాట్ సస్తా డ్రోన్ షాట్. ఫోన్ నీదే కదా, ఇక్కడ నేను దూకేస్తాడు. దీని మీద ఎక్కొచ్చా? అటు నుంచి పర్లే, ఇక్కడ నుంచి చూపించదు. ఇదిగో guys, main market. Here it is. iPhone Y. నానే తక్కువ చేస్తాను. ఇది ఇంకొక సైడ్. ఓపెన్ కెమెరా. అరే చెప్పురా ఇప్పుడు చెప్పు. సరి ఓపెన్ కెమెరా. ఓపెన్ ఫ్లాష్ లైట్ అని చెప్పు. టర్న్ ఆన్ ఫ్లాష్ లైట్. ఓపెన్ బిట్స్. రారా నువ్వు. అలాగ ముందుకు అవునరా, ఇది స్టోరీ పెట్టాడు. నిండిపోయినా దాంట్లో స్టోరీ పెట్టాడు రా, చూసాను. సో తర్వాత కలుద్దాం, బాయ్. నేను 9 కల్లా ఇంటికి వచ్చేటని, తర్వాత వచ్చి ఫోన్ చూసాను. సో ఇప్పుడు తినడానికి వెళ్తాను. అదేనే. సో అక్కడ ఉంది, అన్నీ పట్టుకుని వెళ్ళిపోయింది అమ్మ తినడానికి. సో రొట్టి ఇంకా కార్న్ దుంప కూర అది. సో అది ఉంది, అది తినేసాక చూద్దాం మరి. అదేనే వాళ్ళకి కలిసి చాలు. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి.
ఏంటేంటి నేను మార్చుకోవాలి దానికోసం కామెంట్స్ రాయండి. ఓకే, బాయ్ బాయ్ బాయ్.